బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కావడం లేదని సమాచారం. ఆరోగ్య సమస్యల వల్ల ఆమె రావడం లేదని నేతలకు సమాచారం అందింది. తీవ్రమైన ఎండల వల్ల సోనియా గాంధీ రాలేకపోవచ్చని పీసీసీ వర్గాలు తెలిపాయి. ఆమె హాజరు కాలేకపోయినప్పటికీ వీడియో సందేశం వినిపించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సోనియా గాంధీ వచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నాయి. ఇదిలా ఉంటే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సిపి కె శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ట్యాంకు బండిపై ఇవాళ ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని తెలిపారు. అప్పర్ ట్యాంక్ బండ్ పై శనివారం ఉదయం 6 గంటల నుంచి జూన్ 2 రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయి. నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను రాణిగంజ్ వైపునకు మళ్లిస్తారు. రాణిగంజ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను మినిస్టర్ రోడ్డు వైపునకు మళ్లిస్తారు. వివి స్టాచ్యూ వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపునకు వచ్చే వాహనాలను లల్లగుట్ట రోడ్డు వైపుకు పంపుతారు. పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలను రవీంద్ర భారతి వైపునకు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ వైపు నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా స్టీల్ బ్రిడ్జి వైపునకు పంపుతారు.